ఎక్సర్సైజ్ 8.3 చూడండమ్మా. త్రీలో థర్డ్లో ఫస్ట్ది. ఎక్స్ప్రెస్ ది నంబర్ అపియరింగ్ ఇన్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ గురించి మనం చెప్పుకుంటున్నాము. ఫస్ట్ది చూడండి, దీంట్లో 2 సమ్స్ ఉన్నాయి, చేద్దామమ్మా. ది యూనివర్స్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అబౌట్ 1200 crores years old. సొల్యూషన్ చూడండమ్మా. ది యూనివర్స్ ఈజ్ 1200 years old ఈజ్ ఈక్వల్ 12 into 100 crores. 1200 crores అన్నాం కదా, 12 into 100 crores ఈజ్ ఈక్వల్ టు 12 into 10 to the power of 9 years. 10 to the power of 9 అన్నది ఎలా వచ్చిందమ్మా? టెన్స్ని 9 times వేసి మల్టిప్లికేషన్ చేయాలి. టెన్స్ని 9 times వేయండి, వేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయండి, చేస్తే 100 crores వస్తుంది. మనం ఎందులో చెప్పుకున్నాం? 1200 crores చెప్పుకున్నాం. కాబట్టి ఈ నెంబర్ వచ్చింది. ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 10 వచ్చిందని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అంటే మనం 12ని ఎడగొట్టేసాం, 100స్ని ఎడగొట్టాం, 100 crores. అర్థమైందా? అప్పుడు 1200 crores అయింది. అప్పుడు 12 into 10 to the power of 9 years అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? 1200 crores అని చదువుతున్నాం. 1200 crores అంటే 1000 వచ్చేసరికి మనం ఎన్ని సంఖ్యల్ని వదిలేసి మనం డెసిమల్ పెట్టాలి అంటే పాయింట్ పెట్టాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. 1000 crores అంటున్నాం కదా, అందుకని మనం 10 నెంబర్స్ని వదిలేసి డెసిమల్ పెట్టాలి. అర్థమవుతుందమ్మా? 10 నెంబర్స్ వదిలేయండి, వదిలేసి డెసిమల్ పెట్టండి. ఈజ్ ఈక్వల్ టు 1.2 into 10 to the power of 10 years. అప్పుడు మీకు ఎలా వస్తుంది? 10ని 10 times మీరు 10 into 10 10 into 10 అని 10 times రాయాలి. రాసిన తర్వాత దాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే మీకు ఎట్లా వస్తుంది? ఇలాగ వస్తుంది. మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ ఈ రెండింటిని కలిపి మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఏక నెంబర్ వస్తుంది, ఇట్లా పాయింట్ రాదు. అర్థమవుతుందమ్మా? మీరు చెయ్యండి, ఒక నోట్స్ తీసుకుని చక్కగా వివరంగా ఒకదాని కింద ఒకటి అర్థం చేసుకుని రాస్తే అసలు ఎంత నీట్గా వస్తుందంటే లెక్క అంత నీట్గా వస్తుంది. మీరు చక్కగా చెయ్యాలి. 1.2 into 10 to the power of 10 years చెప్పింది ఊకొట్టి ఊరుకోవడం కాదు. లెక్కలు ఎప్పుడు కూడా పెన్ను పెట్టి చేస్తేనే, నోట్స్లో చేస్తేనే చక్కగా వస్తుంది. బుర్ర పెట్టి చేస్తేనే వస్తుంది, అర్థం చేసుకుని. ఇక్కడ ఉన్నవి ఉన్నట్టు ఎక్కిచ్చేసుకోకూడదు. అర్థమవుతుందా? 7th class పిల్లలు బాగా చదవాలమ్మా. చూడండి, 1.2 into 10 to the power of 10 years వచ్చేసిందా? మనం 10 into 10 into 10 into అని వేస్తాం కదా 10 times. వేసిన తర్వాత దాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా చేయాలి? చాలా సార్లు చెప్పాను మీకు. 10 times are 100, 100 times are 1000, 1000 times are 10,000. అలాగా డబల్ చేసుకుంటే వెళ్ళాలి. అప్పుడు మనకి 1000 crores వస్తుంది. 1200 crores అన్నమాట. అర్థమవుతుందమ్మా? 1000 crores వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని కలిపి మల్టిప్లికేషన్ చేసామనుకో ఈ నెంబర్ని, అది మళ్ళీ ఏక నెంబర్ ఇలాగ వస్తుంది. ఇప్పుడు మనం పాయింట్ పెట్టాం కదా, ఆ పాయింట్ లేకుండా ఏక నెంబర్ వస్తుంది. మీరు చేసి చూడండి నోట్స్లో. మనకి ఇది ఆన్సర్ కావాల్సింది. మనం దీన్ని ఎలా చేసాము, ఎలా వస్తుంది అని 2 విధాలుగా చెప్తున్నాను మీకు. 1.2 into 10 to the power of 10 years లెక్క చేయండి అమ్మా.